మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటున్నాం, మీరు ఎందుకు లక్ష్య పెట్టరు అని దేవుడిని అడుగుతారంట. అడిగి ఇంకేమంటారు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయదురు, అంటే పనులు చేసుకుంటా వ్యాపారం చేసుకుంటా మా ప్రార్థన నువ్వు ఎందుకు వినవు అని అడుగుతారంట. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. చాలామంది ఉపవాసం చేస్తుంటారు. 40 దినాలు ఉపవాసం ఉన్నాను, 50 రోజులు ఉపవాసం ఉన్నాను అంటారు. మంచిదే. ఆ ఉపవాసం దేనికి అనుకూలంగా ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఉపవాసం చేయనప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఆ ఉపవాసం ఏ రీతి అయిన ఉపవాసం కలిగి ఉంటే దేవుడు ఆలకిస్తాడు అన్నది కూడా మనం గ్రహించాలి. తర్వాత ఏమంటారంట, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుతూ ఉపవాసం ఉందరు. కలహపడుచు తర్వాత కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారంట. అది అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అది ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. మనం కలహపడుకుంటూ చాలాసార్లు మనం కలహపడుతుంటాం. పక్క వాళ్ళతో గొడవ పెట్టుకొని, ఇంట్లో గొడవ పెట్టుకొని, మన మనసాక్షిని చంపుకొని ఉపవాసం, అది నేను కూడా ఉపవాసం ఉన్నానన్న ఫీలింగ్తో ఉంటాం కదా. అట్టి ఉపవాసం దేవునికి ఇష్టమైనది కాదు. అది నా మాట కాదు, అది ఇంకొకళ్ళ మాట కాదు. ఎవరు రాస్తారు ఇక్కడ? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడే మనకి రాస్తాడు. అయితే కలహపడుచు గుద్దులాడుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. తర్వాత ఏం చేస్తారంట, మీ కంఠధ్వని పరమన విడబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము ఇక్కడ రాయబడింది. ఏమనంటే, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. కాబట్టి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అక్కడ ప్రశ్న ఉంది. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. అట్లా గుద్దులాడుకుంటూ వ్యాపారం చేసుకుంటూ కలహబుద్ధి కలిగి ఉంటూ అన్యాయంగా ఉంటూ మనసులో పాపము, చెడుతనము, అపవిత్రత, ద్వేషము, ఈర్ష్య, కోపము, కక్షలు, చెడుతనము మందిరంలో ఉన్నంతసేపు దేవుడు ప్రార్థన పరిశుద్ధత అనుకుంటా, దేవా అనుకుంటా మందిరం వదిలిపెట్టాక ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఉన్న స్థానంలోనే మనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే అది దేవునికి అనుకూలమా? అలా ఉండి వచ్చి మళ్ళీ ప్రార్థనలో పాలు పొందటం దేవుడు వింటాడా? ప్రార్థనని వింటాడా? మన నిజమైన ఉపవాస ప్రార్థన ఏంటో మనం తెలుసుకోవాలి. దినాన ప్రార్థన తెలుసుకొని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి.